ఎక్కిపోవాలి ఇంకా అది మట్టి లోపలనే తీసుకెళ్తుంది. మేము అఖిల భారత వ్యవసాయ పరికరాల పరిశోధన కేంద్రంలో నేను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో వేరుశనగ పంటలో రైతులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య, ముఖ్యంగా పంట కోసే సమయంలో కూలీల కొరత. సో మనందరికీ తెలుసు, కూలీలతో మనం కానీ కోసుకున్నట్లయితే, పంటను కోసినట్లయితే మనకు సుమారుగా 6 నుండి 7,000 వరకు ఖర్చు వస్తుంది. మనకు ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న ఒక పరిష్కారము ట్రాక్టర్ చే నడపబడే గ్రౌండ్ నట్ టిగ్గర్ విండ్ రోయర్. సో ఈ పరికరం యొక్క ముఖ్య భాగాలు మనం చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ రాడ్ గల బ్లేడ్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు చైన్ కన్వేయర్, గేర్ బాక్స్. ఈ పరికరం పనిచేసే విధానం, దీన్ని ఫస్ట్ మనం ట్రాక్టర్కి అనుసంధానం చేసుకొని లోడ్ గేర్లో లోడ్ 2 కానీ అట్లా వేసుకొని మనం నడిపినట్లయితే బ్లేడ్ భూమిలోకి చొచ్చుకొని పోయి వేరుశనగ కాయలను వేర్లతో సహా పెకిలించి మెల్లగా అది ఏం చేస్తుందంటే చైన్ కన్వేయర్ మీదకి నెడుతుంది. చైన్ కన్వేయర్ నుండి తవ్విన వేరుశనగను ఒక వరుసలలో వెనుక వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే వేరుశనగ పంటను, 1 ఎకరం పంటను 1 గంటలో మనం కోయొచ్చు. దీనికి అయ్యే ఖర్చు సుమారుగా 2 నుండి 2,000 వరకు ఉంటుంది ఆ ట్రాక్టర్ కెపాసిటీని బట్టి. సో ఈ పరికరం నడపాలంటే కంపల్సరీ మనకు 45 కంటే ఎక్కువ అశ్వశక్తి గల ట్రాక్టర్ వాడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే కొంచెం కష్టమవుతుంది. డ్యూయల్ క్లచ్ ఉంటే ఇంకా మంచిది, ఆ ట్రాక్టర్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది ఈ పరికరం యొక్క పనిచేసే విధానం. సో చాలా సందర్భాల్లో రైతులకు బహుశా వాళ్ళకి ఈ పరికరం గురించి అవగాహన లేక వాడట్లేదు. ఇలా ముఖ్యమైనది మేడం చెప్పినట్టు మనం ఫస్ట్ వరుసలలో విత్తనాలు వేసుకోవాలి. వరుసలలో విత్తనాలు మనం సీడ్ డ్రిల్ ద్వారా లేదా వేసుకున్నట్లయితే మనకు అప్పుడు ఈ పరికరం సులువుగా తవ్వడం జరుగుతుంది. ఒకవేళ వరుసలలో వేసుకోలేదు, కొంచెం చాలామంది రైతులు చిక్కేసుకుంటారు. చిక్కేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లేడ్ ఏం చేస్తుందంటే చివర్లకు ఉన్నాయి తెంపడం జరుగుతుంది. అది అప్పుడు మనకు కొంచెం లాసెస్ వస్తాయి అలా. సో రైతులు డిగ్గర్తో కానీ మనం పంటను కోయాల్సి అనుకున్నప్పుడు తప్పకుండా వరుసలలో పంటలు వేసుకోవాలి. ఇంకా ఈ పరికరం మీద ఇంకేమైనా సలహాలు, ఇంకేమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే
దయచేసి నన్ను సంప్రదించగలుగుతారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడంకి మేడంకు నవత మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ దీన్ని కొలతలు చూసి మేము బుడ్డలు కూడా వేసుకోగలగాలి. నేను చెప్పే లెక్క మిషన్ ద్వారా అట్లా అయితేనే మాకు బుడ్డలు తెగిపోకుండా మంచిగా వస్తాయి. అడుగు దూరంలో వేసుకోవాలి, మినిమం అడుగు దూరం. అంటే మళ్ళీ దీనికి ఎక్కువ అయితే మళ్ళీ ఏమన్నా తెగిపోగలుగుతామే అనేది మన